హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ రీడింగ్లో తెలుసుకోపోయేది ఏంటంటే, మనము ప్రతి గురించి చెప్పుకుంటాం కదండి. కాబట్టి ఎటువంటి సమస్యలున్నా, ఎవరి బాధలున్నా, ఎవరైనా సరే ప్రత్యేకంగా ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కాబట్టి ఈ రీడింగ్లో ప్రతి ఒక్కరు తెలుసుకునేది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళ సమస్యలో భవిష్యత్తులో ఏందనేది రియల్గా లైఫ్లో మాత్రం చాలా మట్టుకి తెలుస్తుంది. ఎందుకంటే మనము ఒక కార్డ్స్ది మీనింగ్ చెప్పినాక, అయ్యో ఇది నాది గతం ఉన్నదని చెప్పేసి కొంతమంది ఆలోచిస్తారు. కాబట్టి దీంట్లో రియల్గా కూడా కొంతమంది లైఫ్లో కూడా జరిగినవి కూడా దీంట్లో కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఇది వీడియో పూర్తిగా చూసిన తర్వాత పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈరోజు మాత్రం ప్రతిరోజు ఎవరైనా చూడొచ్చండి. ఇది మన ఫ్యామిలీ విషయంలో అయినా సరే, జాబులు రాకుండా చాలామంది ఎన్నో కష్టాలు పడుతున్నారు, ఎన్నో బాధలు పడుతున్నారు. కొంతమంది లేని సమస్యలతో బాధలు పడుతున్నారు. ఇంట్లో గురించి అయినా, బయట విషయాలైనా ఎన్నో సమస్యలు ఉంటాయి. కాబట్టి ఈ వీడియో మాత్రం కంపల్సరీ చూడండి. చూసిన తర్వాత మీకు దీంట్లో కనెక్ట్ అనిపిస్తేనే మీరు కరెక్ట్గా మీకు ఈ రీడింగ్ గురించి నేను పూర్తి చెప్పిన తర్వాత లాస్ట్ ఎండింగ్లో నేను చెప్తానండి. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కరు చూడవలసిందే. దీంట్లో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఈరోజు ఈ థర్డ్ పర్సన్ గురించి ఏం వెళ్తుంది అనేది మనం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, కార్డ్స్ అయితే ఇక్కడ పెడతాను. ఓకేనా? ఇప్పుడు నేను ఒక్కొక్క కార్డ్స్ తీసి చెప్తాను మీకు. ఫస్ట్ కార్డ్స్, ఎందుకంటే నేను చాలా మట్టుకి నేను చాలా విధాలుగా చాలా బాధలు పడుతున్నాను, చాలా ఆలోచిస్తున్నాను. కానీ నాకు ఎటువంటి సమస్యకి నాకు ఎటువంటి దారి దొరకడం లేదు. నేను చేసిన తప్పు ఏందో నాకే అర్థం అవుతలేదు అని చెప్పి ప్రతిరోజు అతను చాలా మట్టుకి ఆలోచన చేసుకుంటా, చాలా మట్టుగా దేవుని తలుచుకుంటా, దేవుడా తండ్రి శివయ్య నువ్వే ఉన్నావు అని చెప్పేసి చాలా మట్టుకి ఎంతో మట్టుగా దేవుని తలుచుకొని చాలా ఇదిగా రోజు ఆ దేవుని తలిచిన రోజులు లేవు. ఎందుకంటే ఏదో ఒక దారి దొరకకపోతుందా, దేవుడు నాకు ఏదో దారి చూపించకపోతాడని చెప్పేసి చాలా మటుకి సఫర్ అవుతున్నాడు. ఆ దేవుని తలుచుకొని రోజులు లేదు. నాకు ఈ సమస్య గురించి ఏ ఏ మార్గం దొరుకుతుందా లేదని చెప్పేసి ప్రతిరోజు నిద్రలేని రోజులు ఎన్నో రోజులు గడుపుతున్నాడు. ఆ దేవుని తలుసుకున్న రోజు కూడా లేదండి ఈ వ్యక్తి. నెక్స్ట్ కార్డ్. కాబట్టి నాకు ఏది లేదు అనే సమస్య కూడా లేదు. కాబట్టి నాకు అన్నీ ఉన్నాయి, నగలు ఉన్నాయి, బంగారం ఉంది, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది. కానీ నాకు వచ్చిన సమస్య గురించి ఏందనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నా, కానీ నేను అసలుకి తెలుసుకోలేకపోతున్నాను. కాబట్టి దీనికి కారణం ఏందో, నేను చాలా మటుకి సఫర్ అవుతున్నానని చెప్పేసి చాలా మటుకి సఫర్ అవుతున్నాడు, చాలా బాధలు పడుతున్నాడు. దీనికి ఏదో ఒక నాకు మార్గం దొరకాలని చెప్పేసి చాలా మటుకి చాలా బాధపడుతున్నాడండి. నేను మాత్రం చాలా మట్టుకి ఇక్కడ వచ్చేసి చాలా విధంగా, ఏ విధంగా అంటే నేను చాలా మట్టుకి నేను ఆలోచించి చాలా మట్టుకి చాలా విధిగా ఆలోచిస్తున్నాను. కానీ ఈ సమస్యకి ఏందనేది నాకు ఒక సొల్యూషన్ దొరుకుతుందని చెప్పేసి నేను చాలా మట్టుకు ఆలోచన చేస్తున్నాను. కానీ నాకు ఎందుకు ఈ విధంగా అయిపోయాను, నేను చాలా సంతోషంగా ఎంతో అందరితో కలిసి ఉండేవాడిని. కాబట్టి ఈరోజు ఎందుకో అందరికీ దూరంగా అయిపోతున్నాను, దీనికి సమస్య ఏందనేది నాకు దొరకడం లేదు అని చెప్పేసి చాలా బాధపడుతున్నాడండి ఇక్కడ. నేను ఎటువంటి గొడవలకు పోయినా, చేసినా కూడా నాకు ఆ గొడవలలో కూడా నేను చాలా మటుకి నెగ్గుకొని వచ్చాను.
చాలా మటుకు గొడవలకల్లా వెళ్తుండే. చాలా గొడవలల్లో మాత్రం నేను నెగ్గుకొని వస్తుంటిని. చాలా సంతోషంగా ఉంటుంటిని. చాలా విధిగా ఉంటుంటిని. నా మీద ఎవరు కక్ష కట్టిండ్రనేది నాకు తెలవడం లేదు. కాబట్టి ఈరోజు చాలా చిన్న చూపుగా నన్ను చూస్తున్నారంటే ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు. ఇంత పెద్ద గొడవలలోకెళ్ళి కూడా నేను చాలా ముందుకొచ్చాను. నన్ను చాలామంది మెచ్చుకున్నారని చెప్పేసి చాలా మటుకు సఫర్ అవుతున్నాడు. ఇక ఇక్కడ నేను నా దగ్గర డబ్బున్నప్పుడు నేనే ఎంతో గొప్పవాడిని, నా అంత వీరుడే లేడు అని చెప్పేసి నేను చాలా గొప్పగా చెప్పుకున్నాను. చాలా గొప్ప ప్రయత్నం చేశాను. ఎవరికి కూడా నేను చాలా విలువియ్యకుండా చాలా మటుకు నా ఈగో అనేది చాలా చూయించాను. అందుకేనేమో ఈరోజు నాకు తగిన శిక్ష పడ్డది. నాకు ఎందుకో ఈ మర్యాదలన్నీ దూరమైపోతున్నాయి, మంచితనం దూరమైపోతుంది అనుకుంటున్నాను. నాకు డబ్బున్నప్పుడు నా అహంకారం, నా ఈగో అనేది చాలా చూయించాను. కాబట్టి ఈరోజు అందుకే నాకు ఇటువంటి శిక్ష పడ్డదేమో అని చాలా ఆలోచిస్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నంటే వాళ్ళ పర్సన్ ఏం చెప్తున్నానంటే, నేను చెప్పినప్పుడు నువ్వు విన్నవా? నువ్వు వినలేదు. కాబట్టి నువ్వు నీది నీకే అనే మాట, నీదే మాట నెగ్గించుకున్నావు. కాబట్టి ఈరోజు నీ మాటనే నెగ్గాలనుకున్నావు. కాబట్టి నీ సమస్యకి నువ్వే ఎదుర్కో. నీ సమస్య ఏందనేది నువ్వే తెలుసుకున్న రోజుకి నీకే అర్థమవుతుంది అని చెప్పేసి వాళ్ళ పర్సన్ వాళ్ళకి చెప్పేస్తుందండి ఇక్కడ. ఇక్కడ నేను ఎంత ఆలోచన చేసినా కూడా నన్ను ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు. నేను నా దగ్గర పాలేరు పని చేసిన దగ్గర కూడా వెళ్ళేసి నేను అడిగితే, నీ సమస్యకి నువ్వే వెతుక్కో అయ్యా, నాకు మాత్రం తెలియదు. నేను ఏదో చిన్న పని చేసుకుంటా నేను ఉండేవాడిని మీ దగ్గర. నీ సమస్యకి నేను చెప్పేవాడినంత గొప్పవాడిని కాదు. కాబట్టి మీకు ఎందుకు అటువంటి సమస్య వచ్చింది అనేది మీరు వెతుక్కుంటే మీకే దొరుకుతుంది అని చెప్పేసి చాలా వింతగా ముఖం మీద కొట్టినట్టు చెప్పేశాడు. నా పాలేరు కూడా నాకు ముఖం మీద కొట్టినట్టు చెప్పేశాడు. అసలు నాకు ఎందుకు ఇటువంటి ప్రాబ్లాలు వస్తున్నాయా, ఎందుకు ఇటువంటి చిక్కులలో వెళ్తున్నాయా, అక్కడ ఎందుకు నాకు మాట ఉండలేదని చాలా ఆలోచన చేసి అతన్ని అడిగితే, నేనేం చెప్పగలుగుతానయ్యా, నేను మీ దగ్గర నెల నెలకి పాలేరు పని చేసి జీతం తీసుకునేవాడిని. నీకు చెప్పేంత సమాధానం చెప్పేంత గొప్పవాడిని కాదు. నీ సమస్యకి ఆ దేవుడే దారి చూపించాలి అని చెప్పేసి ఇక్కడ ఆ పర్సన్ చెప్తున్నాడండి ఇక్కడ. ఇక్కడ వచ్చి వాళ్ళ తండ్రి గారు ఏమంటున్నారంటే, నేను చెప్పినప్పుడు మీరు విన్నారా? నువ్వు వినలేదు. కాబట్టి నీ అహంకారం, నీ ఈగో అనేది చాలా మట్టుకి చాలామందికి చూపించావు. కాబట్టి ఈరోజు నేను ఎందుకు ఇలా అయిపోతున్నాను, ఎందుకు ఈరోజు ఈ రకంగా ఉంటున్నానని చెప్పేసి నువ్వు చాలా మట్టుకు ఆలోచన చేస్తున్నావు. కాబట్టి ఇటువంటి సమస్యలకి నీకు దారి దొరకాలంటే చాలా రోజులు టైం పడుతుంది. నువ్వు మంచితనం సంపాదించుకోవాలంటే నువ్వు ఎన్ని రోజులు పట్టది. కానీ చెడుతనం సంపాదించుకోవాలంటే నీకు 2 నిమిషాలు కాదు, 10 నిమిషాలలో చెడుతనం సంపాదించుకుంటావు. మంచి రోజులు సంపాదించుకోవాలంటే కొద్ది ఏండ్లు పడతాయి, కొద్ది నెలలు పడతాయి. కాబట్టి నువ్వు ఆలోచించుకొని ముందడిగే ఇప్పటికైనా. కాబట్టి నువ్వు తెలుసుకునే సమస్యలకి నీకు ముందుకు ఏదైనా దారి దొరికితే దొరకవలసిందేమో, లేకపోతే లేదని చెప్పేసి ఇక ముఖం మీద కొట్టినట్టే చెప్పేసాడండి ఇక్కడ. నేను మాత్రం చాలా మట్టుకి నేను వడ్డీ వ్యాపారం చేసేవాడిని. వాళ్ళని కూడా అడిగితే వాళ్ళు కూడా ఏంటి సమస్యలు చెప్తున్నారంటే, అయ్యా మీరు లేకపోతే నీ దగ్గరకు వచ్చి మేము మా దగ్గర లేకున్నా కూడా మా ఉన్నది తాకట్టు పెట్టుకొని మీ దగ్గర మేము వడ్డీ లెక్క తీసుకొని వెళ్తాము. నీ ఇటువంటి సమస్యలు వచ్చినాయంటే మీకు చెప్పేంత గొప్ప వాళ్ళం మేము కాదు. నీ సమస్య ఏందో అనేది మాకు కూడా తెలియదు. నీకు ఆ దేవుడే మీకు దారి చూపించాలి. ఆ సమస్య గురించి మాకు తెలియదయ్యా, మీకు చెప్పేవంత వాళ్ళం కూడా మేము కాదు అని చెప్పేసి వాళ్ళు కూడా చాలా దూరంగా వెళ్ళిపోతున్నారు.
ఈ ఒక రోజు చాలా మట్టుకి చాలా ఆలోచిస్తున్నాడు. ఏంటి నా ప్రాబ్లమ్ అసలకి? ఎందుకు నాకు ఇటువంటి సమస్యలొస్తున్నాయి? నాకెందుకు ఇటువంటి ఇబ్బందులొస్తున్నాయి? నేను ఎవరికి ఏమి హానికరం చేశాను? నేను ఎవరికి ఏమీ చేయలేదు. నా తండ్రి గూడా నాకు సమస్య గురించి నీకు దొరుకుతది పో అని నా తల్లిదండ్రులు కూడా చెప్పారు. కాబట్టి నేను ఈరోజు ఎవరిని అడగాలి? ఏం చేయాలనేది కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఎవరిని అడిగినా నీ అంత గొప్పవాడిని కాదు అని చెప్పేస్తున్నారు. నేను ఎటువంటి నిర్ణయం తీసుకున్నానో, ఏం చేశానో అసలుకి నాకు చాలా మట్టుకైతే అర్థం అవ్వట్లేదని చెప్పేసి చాలా బాధపడుతున్నాడు. చాలా వింతగా ఆలోచన చేస్తున్నాడు ఒక్కోడుండి. ఇక దీనికి పరిష్కారం దొరుకుతదా లేదా? దొరకకపోతే నేను ఒకటే నిర్ణయం తీసుకుంటానని చెప్పేసి గట్టి నిర్ణయం తీసుకున్నానండి ఇక్కడ. నీకు డబ్బున్నప్పుడు నువ్వు చాలా మట్టుకు ఆగావా? నీకు డబ్బున్నప్పుడు నీ అహంకారం ఏందనేది చూపెట్టావు. రిలేషన్ అని చూడలే, ఫ్యామిలీ అని చూడలే, ఎవరని చూడలేవు. కానీ నీ డబ్బు అహంకారంతోని నీకు చాలా మట్టుకి ఎటువంటి ఆపదలు వస్తున్నాయని నువ్వు ముందు ముందు ఆలోచన చేయలేవు. కాబట్టి ఇప్పుడు ముందుకు నడవాలంటే కూడా నీకు చాలా ఆలోచనలు వస్తున్నాయి. ఆలోచనలకు ఏందనేది నువ్వు వెతుక్కుంటే నీకు దొరుకుతుంది. కాబట్టి దొరికినప్పుడు అప్పుడు నీకు ఆ సమయం దగ్గరలోనే ఉంది. నీ ఆలోచనలకి, నువ్వు చేసిన పనులకి ఆ సమయం దగ్గరకు వచ్చింది. నీకు ఆ సమయం గురించి వెయిట్ చేయి అని చెప్పేసి ఇక్కడ అతను చెప్తున్నాడండి ఇక్కడ. డబ్బున్నప్పుడు డబ్బే నా ప్రపంచం, నాకు ఇంకో ప్రపంచం లేదు అని చెప్పేసి డబ్బును పట్టుకొని చాలా సంతోషంగా ఎంతో విర్రవీగావు. కాబట్టి ఈరోజు ఆ డబ్బుతోనే నువ్వు సంతోషంగా ఉంటున్నావని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఎన్ని రోజులు డబ్బు శాశ్వతం కాదు. మంచితనం అని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఈరోజు అదే మంచితనం తెలుసుకోవడానికి ఎన్ని బాధలు పడుతున్నావో ఒక్కసారి అర్థం చేసుకో. అర్థమవుతుందా? నీవు డబ్బు ఉన్నప్పుడు డబ్బు నా ప్రపంచం అని చెప్పేసి చాలా మట్టుకు ఎంతో గొప్పగా ఆలోచన చేసావు. అంతేనండి. డబ్బున్నప్పుడు ఎటువంటి ఆలోచన చేశారంటే, నాకు చాలా డబ్బు ఉంది ఈరోజు, నేను ఈ డబ్బు వల్ల నేను ఎటువంటి అయినా పనులు చేయగలుగుతాను, ఎటువంటి ఇది కూడా నేను చాలా ముందుకెళ్తాను, నాకు సమాధానం చెప్పేవాళ్ళు ఉండరు, నేను ఎవరికి నాకు ఇది కాదు అన్నట్టు చాలా అహంకారం, ఈగో అనేది చూపెడతాం. కానీ డబ్బు ఉన్నా కూడా సమస్యలు ఎదురైనప్పుడు ఆ డబ్బు కూడా సమాధానం చెప్పడానికి ముందుకు రారు. 2 కార్డ్స్ వెళ్ళింది. ఇక్కడ మట్టుకి డబ్బు ఉన్నప్పుడు చాలా మట్టుకి చాలా అహంకారం కొద్దీ చాలా మట్టుకి ఎవరిని వెనుక ముందు చూడకుండా చాలా మట్టుకి ఆలోచన చేసి చాలా ఈగోగా చాలా ప్రయత్నాలు చేశాడు, గొడవలు చేశాడు, ఏడిపించాడు, చాలా మట్టుకి అందరినీ ఘోరంగా చాలా మట్టుకి ఇబ్బందులు పెట్టాడు. ఈరోజు ఆ ఇబ్బందుల నుండి బయటపడాలని చాలా మట్టుకి వేడుకుంటున్నాడు కూడా. అతనికి ఆ సమస్య గురించి ఏందనేది వెతుక్కుంటున్నా కూడా దొరకడం లేదు. కాబట్టి ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఏమంటున్నారంటే, డబ్బు ఉన్నప్పుడు చాలా మట్టుకి మనని కూడా చాలా ఎంతో ఎగతాళి చేశాడు. అతనికి రోజు అదే మూడో వ్యక్తులు అంటారు కదండి, ఆ వ్యక్తులు ఏమంటున్నారంటే దేవుడు తగిన శిక్ష వేస్తాడు. ఆ డబ్బు అహంకారంతో ఎంతమందిని ఎన్ని చిత్రహింసలు పెట్టాడో, ఎవరిని ఎటువంటి మాటలు అన్నాడో, ఎవరికి విలువ లేకుండా ఉన్నాడో, ఈరోజు ఆ సమస్య గురించి చాలా మట్టుకి వెతుక్కుంటున్నాడు. ఆ మంచితనం గురించి దొరకాలని అనుకుంటున్నాడు. కానీ అసలుకి అతనికి దొరకదా, మంచితనంలోకి వస్తాడా రాదా మనకి తెలియదు. కాబట్టి ఆ డబ్బు ఉన్నప్పుడు అహంకారం ఏందనేది మన మీద కూడా చాలా ప్రయత్నం చేశాడు. కాబట్టి దేవుడు ఈరోజు ఆ ప్రయత్నం గురించి, ఆ మంచితనం వెతుక్కుంటుంటే కూడా ఇంకా చాలా దూరం వెళ్ళిపోతున్నాడని చెప్పేసి ఇక్కడ వాళ్ళు అనుకుంటున్నారండి. ఇక చాలా మట్టుకి నేను ఆలోచించి చాలా మట్టుకి చాలా ఇదైపోయాను, చాలా సఫర్ అయిపోయాను, ఎంతో దూరంగా వెళ్ళాను, ఎన్నో సమస్యల గురించి కూడా నేను తెలుసుకున్నా కూడా నాకు దొరకలేదు. కాబట్టి లాస్ట్‌కి విధంగా వచ్చినాక ఒక సమస్య గురించి దొరికింది. ఏందంటే నాకు డబ్బు ఉన్నప్పుడు చాలా అహంకారం నేను చూయించాను. డబ్బు ఉందని చెప్పేసి ఎవరిని పడితే ఎటువంటి మాటలంటే అటువంటి మాటలు అనేసాను. ఎవరికి కూడా ఫ్యామిలీలో కూడా ఒక విలువ ఇవ్వకుండా, ఎవరికి కూడా ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి బాధలు వచ్చినా, ఏదొచ్చినా నేను చెప్పలేదు.
కాబట్టి నా గురించి నేనే చాలా చెడుగా నేనే ప్రయత్నం చేశాను. కాబట్టి ఈరోజు నా మంచితనం ఏందని నేను ఎంత మంచి పనులు చేస్తున్నా కూడా నువ్వు మంచోడు కాదు పో అని అంటున్నారు. నీ డబ్బు అహంకారం నీకే ఉంటుంది అని చెప్పేసి చాలామంది అంటున్నారు. నాకు ఈరోజు ఈ మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటే చాలా మట్టుకి నేను ఆ మూడో వ్యక్తి మాటలు విని నా ఫ్యామిలీని, నా రిలేషన్లా, నా స్నేహంలా చాలా మట్టుకి చాలా ఈగో చూపించాను. నా అహంకారం చూపెట్టినందుకే ఏమో దేవుడు నాకు తగిన శిక్ష వేసిందని ఇప్పుడు తెలుసుకొని చాలా బాధపడుతుండ్రు. ఎవరికైనా తెలియదండి డబ్బు ఉన్నప్పుడు విలువ, డబ్బు లేనప్పుడే తెలుస్తుంది. కాబట్టి ఈరోజు ఆ డబ్బు వల్లనే నేను చాలా మట్టుకు దూరం అయిపోయానని చెప్పేసి చాలా మట్టుకు బాధపడుతున్నాడు, చాలా సఫర్ అవుతున్నాడు. ఇక్కడ నేను చాలా మటుకైతే ఇంత విధిగా ఉన్నాను. ఇక నాకు మాత్రము తోడు దొరుకుతుందా దొరకదా, నాకు అటువంటి బంధం ఉందా లేదా అని చెప్పేసి చాలా గట్టిగా అనుకుంటున్నాడు. ఆ దేవుడు నీకు తప్పులను క్షమించినట్టయితే నీకు బంధం అనేది దగ్గరలోనే ఉంది. ఆ దేవుడు ఆశీర్వాదాలు ఉంటే నీకు ఆ బంధం కూడా దగ్గర అవుతుంది అని చెప్పేసి అక్కడ ఆశీర్వాదం పొందుతాడు ఒక గురూజీ దగ్గర. చెప్తాను ఫ్రెండ్స్ ఇక్కడ. కాబట్టి ఏంటంటే ఒక డబ్బు ఉందని చెప్పేసి మనం చాలా మట్టుకి ఆ డబ్బు విలువ ఏందనేది తెలుసుకోకుండా డబ్బున్న అహంకారంతో పెద్దవాళ్ళకైనా ఫ్యామిలీలైనా ఎవరికైనా సరే మనకి ఈరోజు చాలా డబ్బు ఉంది, ఆ డబ్బు వల్ల ఎవరినైనా కొనచ్చు, చేయొచ్చు, ఎన్నో ఆటలు ఆడచ్చు, పాటలు పాడచ్చు అని ఎంతో అనుకుంటాం. కానీ ఆ డబ్బు ఎన్ని రోజులు ఉంటుందండి? శాశ్వతంగా ఉండదు కదా డబ్బు, కొద్ది రోజులే ఉంటుంది. కాబట్టి ఆ డబ్బు ఉన్నన్ని రోజులు మాత్రం చాలా మట్టుకి అందరినీ చాలా చిత్రహింసలు పెట్టాడు, చాలా మట్టుకి చాలా బాధలు పెట్టాడు, ఎన్నెన్నో కథలు పడ్డాడు. లాస్ట్కి వచ్చేసరికి అతనికి చాలా మట్టుకి ఎటువంటి బాధలు వచ్చినాయి అంటే ఇక డబ్బు సమస్యలల్లో ఆయనకి కొద్దిగా ఎటువంటి ప్రాబ్లాలు రోజు రోజుకి ఆయన డబ్బులు ఖర్చు పెట్టినా కొద్ది తిన్న వాళ్ళందరూ ఏమంటారు, దగ్గర ఉండరు కదా. నువ్వు డబ్బు పెడితే తిన్నంతసేపు నా మనిషి అంటారు, తిన్నాక వాడికేంది చాలా డబ్బులు ఉన్నవాడు ఖర్చు పెడతాడు. మనం మాత్రం మన డబ్బు మన కాడ డబ్బు లేదు, ఏం లేదు, మన పని మనం చూసుకోవాలని చెప్పేసి ఎవరి దారి వాళ్ళే వెళ్ళిపోతారు. కాబట్టి ఇతను ఏమనుకుంటాడంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, శాశ్వతంగా చాలా డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, నేను చెప్పినట్టు వింటారని చెప్పేసి చాలా మటుకి ఎంతో దగ్గర డబ్బులతోని చాలామందిని దగ్గర చేసుకున్నారు. కానీ అర్థం చేసుకున్న వాళ్ళు ఏం చేశారు, ఇతని దగ్గర చాలా డబ్బు ఉంది, ఎన్ని రోజులు పెడతాడు మనకి, జీవితాంతం అయితే నడపడు కదా, ఉన్నన్ని రోజులు తాగడానికి, తినడానికి, ఎంజాయ్ చేయడానికి ఉంటుంది. తర్వాత మన లైఫ్, మన పిల్లలు, మన లైఫ్, మన ఫ్యామిలీ అని ఆలోచించుకున్న వాళ్ళైతే చాలా దూరంగా వెళ్తారు. ఇతనికి అర్థం కాలేదు. కాబట్టి చాలా రోజుల నుండి ఇక నేను ఇటువంటి తప్పులు బాగా చేశాను, వాళ్ళకున్న జ్ఞానం నాకు లేదు అని చెప్పేసి త్వరలోనే అర్థం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఏముంది, ఎక్కడోళ్ళు అక్కడ దూరం అయిపోయారు, డబ్బు కూడా దూరం అయిపోయింది, ఎవరు క్షమించడానికి ముందుకు రావట్లేదు. కాబట్టి ఇక ఫ్యామిలీలకు పోయినా నీకు డబ్బు అహంకారం ఉంది కాబట్టి నీకు డబ్బే శాశ్వతమని ఫ్యామిలీ అంటున్నారు. ఫ్రెండ్షిప్లో ఏమంటున్నారు, నువ్వు పెట్టినంతసేపే నేను ఇతను చాలా ఎంజాయ్ చేస్తాను, నాకు ముందు నాకు ఫ్యామిలీ, నాకు ఒక కుటుంబము అనేది ఉంది, ఇతను శాశ్వతంగా నేను ఉండలేను కదా, నీకు శాశ్వతంగా డబ్బే ముఖ్యం అని చెప్పేసి చాలా మట్టుకు అందరూ మాటలు అనేసారు. కాబట్టి అతను తెలుసుకుంది ఏంటంటే నేను డబ్బు ఉందని అహంకారంతో చూపించినందుకు డబ్బు వల్ల ఇటువంటి ప్రాబ్లాలు వస్తాయా అని చెప్పేసి గట్టి నిర్ణయం తీసుకొని చాలా ఆలోచించి ఒక కాడ కూర్చొని చాలా మట్టుకి ఒక రోజంతా ఆలోచన చేశాడు. ఇది ఇక డబ్బు విలువ ఏందనేది తెలుసుకొని ఎలా ఖర్చు పెట్టాలో, ఏ విధంగా ఉండాలో, ఫ్యామిలీలో ఎటువంటి మర్యాద ఇవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాడు. తండ్రి నాయన శివయ్య, నువ్వు మాత్రం నాకు ఉన్నట్టయితే నాకు అందరినీ దూరం చేసిన, నాకు ఇక డబ్బు వద్దు, నాకు డబ్బు వద్దు, బంగారం వద్దు, నగలు వద్దు, నాకు అంతస్తులు వద్దు, నాకు మంచితనం కావాలి,
నేను మళ్ళీ తిరిగి నా ఫ్యామిలీలో నేను చేరుకోవాలని చెప్పేసి ఆ దేవుని మాత్రం చాలా గొప్పగా కోరుకుంటున్నాడు. ఏదైనా మొక్కంగానే దేవుడు మనకి వరాలు ఇయ్యడు కదండి. ఏదైనా కొద్ది రోజులు అయినాక దేవుడికి మనం మొక్కంగానే మనకు వరాలు ఇస్తే మనం మనుషులం ఎలా అవుతాము, ఆయన దేవుడు ఎలా ఉంటాడు. కాబట్టేసి దేవుడు కూడా దేనికైనా సమయం చూసి మనకు వరాలు ఇస్తాడు, సమయం చూసి మనకు ఆశీర్వాదాలు ఇస్తాడు. కాబట్టి నీ తప్పులు నువ్వు తెలుసుకున్నావు శిశువ అని చెప్పేసి, నీ తప్పులు నువ్వు తెలుసుకున్నావు కాబట్టి కొద్ది రోజులు అయినాక నీకు నా ఆశీర్వాదాలు కంపల్సరీ నీకు దొరుకుతాయి. నువ్వు అనుకున్నవన్నీ చాలా మట్టుకి అందరూ దగ్గర అవుతారు. నీ రిలేషన్లు అయినా నీ ఫ్యామిలీ అయినా ఎవరైనా అందరూ చాలా మట్టుకి దగ్గర అవుతారు. డబ్బు విలువ ఏందనేది చాలా మట్టుకు తెలుసుకో. నువ్వు డబ్బు కావాలనుకున్న వాడివని చేస్తే నీకు ఇటువంటి శిక్ష ఏందనేది దేవుడు వేస్తాడు, నేను వేసేది కాదు. పైన బ్రహ్మదేవుడు అనేది చెప్తాడు. నేను డబ్బులు ఇస్తాను, డబ్బులు తీసుకుంటాను, ప్రాణం తీస్తాను, ప్రాణం పోస్తాను అని చెప్పేసి దేవుడి దగ్గర దేవుడు ఆయనకి కలలో వచ్చి చెప్పినట్టు నిజంగానే అటువంటివి జరిగాయి. కాబట్టి ఆయన ఒకటే కోరుకున్నాడు, ఇక నా దగ్గర డబ్బులు ఉన్నా కూడా నేను ఎటువంటి వాళ్ళకి ఎవరికి ఏం సాయం చేయాలో సాయం చేస్తాను. నేను చాలా మట్టుకి డబ్బు ఉంటే నేను అందరూ నా వాళ్ళే అనుకున్నాను. తిన్నంతసేపే నా వాళ్ళు అన్నారు, తిన్న తర్వాత నన్ను చాలా దూరం పెట్టారు. అందుకే ఇక డబ్బున్నా కూడా నేను డబ్బుని ఎలా కాపాడుకోవాలో, నా ఫ్యామిలీని ఎలా కాపాడుకోవాలో, ఎవరికి ఎలా విలువేయాలో అనేది చాలా మట్టుకి తెలుసుకున్నాను తండ్రి అని చెప్పేసి, నాకు మళ్ళీ మంచి జీవితం రావాలి తండ్రి శివయ్య, నాకు మంచి భవిష్యత్తు రావాలి, నీ ఆశీర్వాదాలు నాకు ఉండాలని కోరుకున్నాడు. కాబట్టి ఫ్రెండ్స్, ఎవరైనా సరే డబ్బున్నదని చెప్పేసి అహంకారం చూపెట్టకుండ్రి, డబ్బు ఉందనని ఇతర వాళ్ళని ఎగతాళి చేయకుండ్రి. ఎంత డబ్బున్నా కూడా మీ దగ్గరనే దాచబెట్టుకొని, డబ్బు ఎంత ఉన్నా కూడా మీ దగ్గర దాచబెట్టుకోండి. కానీ ఎవరికి ఎలాంటి విలువ ఇవ్వాలో అట్లాంటి విలువ ఇచ్చేసి చాలా మట్టికి ఉంటే చాలా మీరు గొప్పగా ఎదుగుతారు, చాలా బాగుంటారు. ఈ డబ్బు ఉందని చెప్పేసి ఇగో మీరు ప్రయత్నం చేశారనుకో, మీరు కుప్పకూలినట్టే. ఇది మాత్రం చాలా గుర్తు చేసుకొని చాలా గట్టిగా పెట్టుకోండి అండి మైండ్లో. కాబట్టి అందుకే చెప్తున్నాను, డబ్బున్న వాళ్ళైనా డబ్బు మిడిల్ వాళ్ళైనా సరే డబ్బు ఎలా కాపాడుకోవాలో, డబ్బు విలువ ఎలా అనేది తెలుసుకొని చాలా గట్టి నిర్ణయం తీసుకోండి. చాలా మటుకి డబ్బు ఉందని అహంకారం చూపెట్టకుండ్రి. డబ్బున్న కూడా లేనట్టు ఉండండి. ఇతర వాళ్ళకి కావాల్సిన సహాయం చేయండి. ఇతర వాళ్ళతో మంచి మాటలు తెప్పించుకోండి, మంచి మర్యాద తీసుకొచ్చుకోండి. కోరి 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 ఇక అన్ని చెడ్డ పనులు చేసి ఇక మాట పోయి మర్యాద పోయి ఇవన్నీ పొడగొట్టుకోకుండ్రి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మాత్రం మీకు పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఇట్లా ఉంటే నా నెంబర్ ఉంటుంది, నాకు కాల్ చేసి మీరు అడగచ్చు. పర్సనల్గా ఏదైనా రీడింగ్ తీసుకోవాలనుకున్నా కూడా నాకు పర్సనల్గా మీరు ఫోన్ చేసేసి నాకు కాల్ చేయండి. ఓకేనా, దానికి నేను సమాధానం చెప్తాను మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి. ఉంటాను.